రంగుల రాట్నం సీరియల్ ఎపిసోడ్ నెంబర్ 841 24th జూలై 2024 ఏం జరిగిందో చూద్దాం. సమంత వర్షాన్ని చూస్తూ ఇది ముగ్గు వేయబట్టే కదా మీ అందరూ నాకు నీతులు చెప్తున్నారు, ముందు ముగ్గు చెరిపేస్తే మీ అందరికీ బుద్ధి వస్తుంది అని కాల్తో ముగ్గు మొత్తం చెడిపేస్తుంది. పంతులు గారు, అమ్మగారు మీతో మాట్లాడదామని వచ్చా, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాట్లాడేటట్లు లేదు, నేను మళ్ళీ వస్తాను, నమస్కారం అని చెప్పి వెళ్ళిపోతాడు. సమంత కోపంగా పూర్ణతో ముగ్గు గురించి చాలా పెద్ద లెక్చర్ ఇచ్చావు కదా, ఇదంతా కడుక్కోమని అప్పుడు పెట్టుకోమను ముగ్గు అని లోపలికి వెళ్ళిపోతుంది. వర్ష పూర్ణతో, ఎందుకు నానమ్మ అనవసరంగా అక్కని రెచ్చగొడతావు, నా ముందు తననేమన్నా అంటే అక్క బాధపడుతుందని నీకు కూడా తెలుసు కదా, ఎందుకు అక్కని పదే పదే అంటున్నావు, తను చెప్పింది కూడా నిజమే కదా, ఇంట్లో అపురూపంగా పెరిగింది, తాతయ్య అక్కని మహారాణిలా చూస్తున్నారు, అలాంటి అక్కని నువ్వు ఇలా అంటే ఎంత బాధపడుతుంది, అది నిన్ను మాటలతో ఎంత బాధ పెడుతుంది, అయినా నువ్వెందుకు భరిస్తున్నావు, నువ్వు తనలాంటి మనిషివి కాదా, ఈ ఇంటికి నువ్వు మనమరాలివే కదా, మాకు దూరంగా ఉన్నంత మాత్రాన ఈ ఇంటి రక్తం ఎక్కడికి పోతుంది, నీకు కూడా అదే పొగరు రావాలి కదా, కానీ నీకు రాలేదు, నీకు మీ అమ్మ మంచితనం వచ్చింది, సీత కూడా అదే విధంగా అనుకువగా ఉండేది, ముందు నువ్వేంటో నీ విలువేంటో దానికి తెలిస్తే, నువ్వే తన చెల్లివని తెలిసాక నీకు గౌరవం ఇవ్వడం దానికి తెలుస్తుంది, అది ఎంత పొగరుగా ఉందో దాని ప్రవర్తన ఎలా ఉందో దానికి తెలియాలని అలా మాట్లాడుతున్నా, అది కూడా నీలాగా అవ్వాలని అలా మాట్లాడుతున్నాను. ఇంకా గుడిలో రాణి బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. బోనం మీద దీపం పెట్టుకొని రాణి గుడికి వెళ్ళాక వాళ్ళ అత్తయ్య, రాణి రాధా మీ ఇద్దరు వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి రండి అని చెప్తుంది. ప్రదక్షిణాలు చేసిన తర్వాత బోనం కుండ తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెడతారు చెట్టు కింద. ఇంకా గుడిలోకి వెళ్ళి పూజ చేయించుకుంటారు. కానీ రాధా వాళ్ళ నాన్నగారు గుడి బయట నించొని చూస్తూ ఉంటాడు. అప్పుడు రాణి రాధాకృష్ణతో, మీ నాన్నగారు అక్కడ బయట ఆగిపోయారు, లోపలికి రమ్మని చెప్పండి అని అంటే, ఆయనకి రావడం ఇష్టం లేదనుకుంటలే రాణి అని అంటాడు రాధా. మనందరి పేరు మీద పూజ జరుగుతున్నప్పుడు ఆయన ఒక్కళ్ళే అక్కడ దూరంగా ఎందుకు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను అని రాణి వెళ్తుంది. రాణి వెళ్ళి ఇక్కడే ఆగిపోయారేంటి సార్, రండి లోపల పూజ జరుగుతుంది అంటే రాధాకృష్ణ వాళ్ళ నాన్న జగపతి, పర్లేదమ్మా నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి పూజ చేయించుకోండి అని అంటాడు. అదేంటి సార్ మీరు నేను వేరు అన్నట్టు మాట్లాడతారు, ఇప్పుడు మనందరం ఒక్కటే, నేను మీ ఇంటి కోడలిని అని అంటే జగపతి నవ్వుతాడు. నువ్వు నా కొడుకు భార్యవమ్మా, మా ఇంటి కోడలివి, నన్ను మావయ్య అని పిలిస్తేనే మర్యాదగా ఉంటుంది, మావయ్య అని పిలువని నీకు ఎప్పుడో చెప్పాను కదమ్మా అంటే, అలాగే పిలుస్తాను మావయ్య అంటుంది రాణి. అమ్మవారు సాక్షిగా మీరు ఈ గుడిలో చెప్తున్నారు కాబట్టి ఆవిడ ముందే మిమ్మల్ని మావయ్య అని పిలవడం మొదలు పెడతాను అంటుంది రాణి. మరి మన కుటుంబం పూజ చేసుకుంటున్నప్పుడు మీరు ఇలా దూరంగా నిలబడిపోతే ఎలా మావయ్య, రండి అందరం కలిసి పూజ చేసుకుందాం అని పిలుస్తుంది రాణి. జగపతి తన మనసులో, మీ అందరూ పూజ చేసుకోవడానికి వచ్చారు, నీ పూజ నువ్వు చేసుకో, నిన్ను పైకి పంపించే కార్యక్రమం నేను చూసుకుంటాను అనుకుంటాడు. ఇంకా ఆలోచిస్తున్నారేంటి మావయ్య, రండి అని రాణి అంటే, లేదమ్మా నేను నిన్ను ఎన్నో అవమానాలు పాలు చేశాను, ఇప్పుడు నువ్వు చేసుకుంటున్న ఈ పూజలో ఆ దేవత దగ్గరకు వచ్చి నేను పాలు పంచుకోలేను, నువ్వు వెళ్ళమ్మా అంటాడు. అప్పుడు రాణి, గతాన్ని గుర్తు చేసుకుంటే బాధగానే ఉంటుంది, భవిష్యత్తును తలుచుకుంటూ అందరం సంతోషంగా ఉండాలనే కదా పూజ, రండి మావయ్య అని అంటుంది. నువ్వేం చేసినా అందరు మంచి కోరుకుంటావు, ఎదురు వాళ్ళు బాగుండాలని చేస్తావు, నీ త్యాగమే ఎప్పటికైనా నిన్ను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది, నువ్వు వెళ్ళమ్మా అని అంటాడు జగపతి. కానీ రాడు. సరే అని ఇంకా రాణి వెళ్ళిపోతుంది గుడిలోకి. రాణి వెళ్ళిపోగానే జగపతి తన మనసులో, నీ త్యాగమే నా కుటుంబాన్ని కాపాడుతుంది, నువ్వు నీ ప్రాణాన్ని త్యాగం చెయ్యి, అప్పుడు నేను నా కొడుక్కి మళ్ళీ ఒక కోటీశ్వరాలను చూసి పెళ్లి చేసి నా కుటుంబం మళ్ళీ కోటీశ్వరులు అవుతాం, పోగొట్టుకున్న నా ఆస్తి మొత్తాన్ని మళ్ళీ రప్పించుకుంటాను, ఈ జగపతికి తిరుగులేదు అని నిరూపించుకుంటాను అనుకుంటాడు. ఇంకా మహేశ్వరి న్యూస్ పేపర్ చదువుతూ, వర్ష కాఫీ తీసుకొనిరా అంటుంది. వర్ష కాఫీ పట్టుకొని వస్తుంటే మహేశ్వరి మెల్లగా కాలడ్డు పెడుతుంది. వర్ష పడిపోబోయి కాఫీ కప్పు పడేస్తుంది. మహేశ్వరి వర్ష చెంప చెల్లు అనిపిస్తుంది. మహేశ్వరి, కళ్ళు కనిపించట్లేదా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, కాఫీ అడిగితే వచ్చి చేతికి ఇవ్వాలి, లేకపోతే టీపాయ్ మీద పెట్టాలి, అంతేగాని ఇలా మీద పోస్తావా, పళ్ళు రాలగొడతానేమనుకుంటున్నావో. పూర్ణ వచ్చి, మహి ఎవరి మీద ఏం మాట్లాడుతున్నావు అని అడిగితే, వర్ష, అది కాదు మేడం, నాదే తప్పు, పొరపాటున ఆవిడ మీద కాఫీ పడింది అని చెప్తుంది. మహి, విన్నావు కదా వదిన, అది పొరపాటు కాదు, ఒళ్ళు పొగరు, కళ్ళు నెత్తి మీదకొస్తే చేసే పనులు ఇలాగే ఉంటాయి అని అంటుంది.
ఇంకా చాలు మహి, ఎవరేంటో నాకు బాగా తెలుసు. అయినా ఇప్పుడు ఏం జరిగిందని కాఫీ మీద పడింది, కొంపలు మునిగిపోతాయా? వేరే చీర మార్చుకొనిరా, అంత మాత్రానికి చేయి చేసుకుంటావా? ఇంకొకసారి వర్ష విషయంలో ఇలా ప్రవర్తించావంటే ఊరుకొనేదే లేదు అని పూర్ణ సీరియస్గా అంటుంది. అప్పుడు మహి, అదేంటొదినా, ఒక పని మనిషిని నిన్నొక్క మాట అంటే నువ్వేంటి నన్ను ఇన్ని మాటలు అంటున్నావు అని అడుగుతుంది. అని వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి వదిన, వాళ్ళకి చనువిచ్చావనుకో నెత్తి మీదకి ఎక్కుతారు, చివరికి నిన్నే నిందలు అంటారు. పూర్ణ, ఇంకా చాలా ఆపు మహి, నేను చెప్పాను కదా ఎవరేంటో నాకు బాగా తెలుసు అని. వర్షని పని మనిషి అని నువ్వు 10 సార్లు అనడం నాకేం నచ్చలేదు. సమంత ఏదో చెప్పినంత మాత్రాన, వర్ష ఇంట్లో పనిచేస్తున్నంత మాత్రాన తను పని మనిషి అవ్వదు, ఈ ఇంట్లో మనిషే అవుతుంది, మా మనిషి అవుతుంది. ఇంకొకసారి వర్ష విషయంలో నువ్వు ఇలా చేస్తే మాత్రం నేను ఊరుకోను. పద వర్ష అని కోపంగా వర్షని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది పూర్ణ. మహి ఏమో మనసులో ఏంటిది, ఏదో ఒక విధంగా వర్షాన్ని ఇంట్లోంచి పంపించేద్దాం అనుకుంటే వెళ్ళనివ్వకుండా సమంత ఆపుతుంది, సపోర్ట్ చేస్తూ వదిన ఆపుతుంది. ఈ వర్షాన్ని నేను ఇంట్లో నుంచి పంపించలేనా అని అనుకుంటుంది మనసులో. ఇంకా పక్కకి తీసుకెళ్ళి, వర్ష ఇంకా నువ్వు భరించింది చాలు, ఈ ఇంట్లో నిన్ను ఎవరు మర్యాదగా చూడడం లేదు, ఏదో ఒక వంకతో ఆయన నిన్ను మాటలు అంటున్నారు, ఏదో ఒక వంకలు పెట్టి మహి కూడా నిన్ను అవమానిస్తుంది. ఇంకా సమంత పని సరే నిన్ను ఒక పురుగులాగా చూస్తుంది. ఇన్ని మాటలు పడుతూ ఇంతమంది దగ్గర తల వంచుకుంటూ నువ్వు ఇక్కడ ఉండొద్దమ్మా, ఉండొద్దు అంటుంది పూర్ణ. ఎప్పుడైతే నువ్వు మనవరాలని అందరికీ తెలుస్తుందో అప్పుడే ఈ ఇంటికి నిన్ను మహారాణిలా తీసుకొస్తాను, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమ్మా అని పూర్ణ అడిగితే దానికి వర్ష, లేదు నానమ్మ, చిన్నప్పటి నుంచి ఒంటరిగానే బతికాను, నా వాళ్ళు ఉన్నారు అని తెలిసాక మీ అందరినీ వదిలి ఎలా వెళ్తాను, షష్టి పూర్తి చూడకుండా ఎలా వెళ్తాను, అయినా నన్ను అంటున్నది ఎవరు, మా తాతయ్య నా అక్కే కదా, వాళ్ళ మాటల్ని నేను ఎందుకు పట్టించుకుంటాను, నువ్వేం బాధపడకు నానమ్మ అంటుంది. శంకర్ ప్రసాద్ కొత్త బట్టలతో ఇంటికి వస్తాడు, ఇంట్లో అందరినీ పిలుస్తాడు. పూర్ణ, సమంత, చెల్లి అంటూ అందరూ రాగానే సమంత, ఏంటి తాతి ఏంటో షాపింగ్ చేసి వచ్చినట్టున్నావు అని అడిగితే, అవునమ్మా, నాకు షష్ఠపూర్తి జరిగితే నువ్వు సంతోషంగా ఉంటాను అన్నావు కదా, ఈ పండగకి అందరికి కొత్త బట్టలు కొనుక్కొని తీసుకొచ్చా అని అంటే, సమంత పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా తాతి అంటే, నాకు నచ్చినవి నేనే తెచ్చుకునేదాన్ని కదా అంటే, అప్పుడు పూర్ణ, నీకు నచ్చినవి నువ్వు తెచ్చుకుంటే ఇచ్చిన ఆనందం మాకెందుకు ఉంటుందమ్మా అంటుంది. నీకు ఏం బాగుంటాయో ఎంచి మరీ తీసుకొస్తేనే కదా మాకు ఆనందంగా ఉంటుంది, అందుకే తాతయ్య అలా చేశారు అని అంటుంది పూర్ణ. నీకు చిన్నప్పటి నుంచి ఏం బట్టలు బాగుంటాయో నేనే తీసుకొచ్చేదాన్ని కదా, ఇప్పుడు కూడా నీకు నచ్చుతాయనే తీసుకొచ్చాను, అందరికీ తీసుకొచ్చాను అంటాడు. పూర్ణకి చీర ఇస్తాడు. పూర్ణకి ఆ చీర బాగా నచ్చుతుంది. ఇంకా చెల్లెమ్మ మహికి కూడా ఇస్తాడు. తనేమో షష్ఠి పూర్తి మీకన్నయ్య, కొత్త బట్టలు మీరు కట్టుకోవాలి, నాకెందుకు కొత్త బట్టలు అని అంటే, అదేంటమ్మా నువ్వు నా చెల్లెమ్మవి, ఈ ఇంట్లో ఒక మనిషివి, అందుకే తీసుకొచ్చాను అంటాడు శంకర్. శామ్, ఇది నీకమ్మా, అన్నిటికంటే కాస్ట్లీ ఇది, నీకోసమే కొన్నాను అని అంటాడు శంకర్ ప్రసాద్. అప్పుడు సమంత, చాలా బాగుంది తాతి, నిజంగా నీ సెలెక్షన్ సూపర్ అంటాడు. చీర తీసుకొస్తాడు సమంతకి. చేతిలో ఇంకో బ్యాగ్ ఉంటుంది. తాతి ఇదేవరికి అంటే, వర్షాకమ్మ అంటే సమంతకు కోపం వస్తుంది. నీకేం కొన్నా వర్షాకు కూడా కొనాలి కదమ్మా, అందుకే వర్షాకు కూడా తీసుకున్నాను ఒకేలాంటిది అంటాడు శంకర్. పూర్ణ సంతోషపడిపోతుంది ఈ వర్ష కోసమే అని. చాలా మంచి పని చేశారండి, బయటికి మీరు ఎంత కోపం ప్రదర్శించినా మీ మనసు ఎలాంటిదో నాకు తెలుసు కదా, ఇంకే మీ చేతులతోనే వర్షకి ఇవ్వండి అని పూర్ణ అంటే, ఇవ్వడానికి వర్ష ఎక్కడుంది పూర్ణ, తను ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఏ రూపంతో ఉందో కూడా మనకి తెలియదు కదా, ఏదో ఒక రోజు వస్తుందని ఎదురు చూడడం తప్ప ఈ బట్టలు తనకి ఎలా ఇవ్వగలం తాతి అని సమంత అంటే, మహేశ్వరి, వదిన ఇంట్లో ఉన్న వర్ష కోసమేమో అని ఊహించుకున్నారన్నయ్య అంటుంది. అందుకే బట్టలు ఇవ్వమని చెప్పారు అంటే, దానికి శంకర్, తను అసలు ఇంట్లో ఉండడమే నాకు ఇష్టం లేదు, ఏదో సమంత అడిగింది కాబట్టి ఒప్పుకున్నాను, అంత మాత్రాన మన మనిషి ఎలా అవుతుంది, పని మనిషి కదా అని శంకర్ అంటే, సమంత, నువ్వు సూపర్ తాతి, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతావు అని అంటుంది. పూర్ణ కోపంగా, చాలే నోర్ముయ్ అని శంకర్తో, ఏంటండి ఇది, వర్ష మన ఇంటికి తనకు సహాయం చేయడానికి వచ్చినంత మాత్రాన పని మనిషి అయిపోదు, అలా అని మన మనిషి అని నేను అనడం లేదు, మన మనవరాలు పేరు పెట్టుకున్న మనిషి ఇక్కడ ఉంది కదా, మన మనవరాలు ఎక్కడుందో తెలియదు, ఈ డ్రెస్ తనకిస్తే మన వర్షకి ఇచ్చినట్టే అవుతుంది కదా, అలా ఎందుకు ఆలోచించకూడదు అని పూర్ణ అంటే, సమంత, ఏంటి నాని ఇది, నా చెల్లెలు వర్ష ఈ వర్ష ఒక్కటా, అసలు సంబంధమే లేదు, ఏ రోజుకైనా మన వర్ష వస్తుంది, మనతో కలిసి ఉంటుంది, కానీ ఈ వర్షకి అసలు సంబంధమే లేదు, ఎప్పటికీ పరాయిదే. అప్పుడు శంకర్,
శామ్ బట్టలు ఇచ్చినంత మాత్రాన మన మనిషి అయిపోదు. పూర్ణ చెప్పింది కూడా నిజమే కదా, మన ఇంట్లోనే ఉంటుంది, మన వర్ష పేరుతోటే ఉంటుంది. ఈ బట్టలు తనని వేసుకోమని నువ్వే ఇచ్చేసాయి అని సమంతకి ఇచ్చేస్తాడు శంకర్. పూర్ణ, అదేంటండి అందరికీ బట్టలు తీసుకొచ్చింది మీరు, ఈ మనవరాలకు కూడా అంటే పూర్ణ అని గట్టిగా అంటాడు శంకర్. అదే అండి, మన సమంత వయసు ఈ వర్ష వయసు ఒక్కటే కదా, అందుకే అలా అన్నాను అంటుంది. వర్షకు కూడా మీరే ఇవ్వండి అని పూర్ణ అంటే వర్ష మీద ఇసిరేస్తాడు ఆ బట్టల బ్యాగ్. నాకు ఇష్టం లేకపోయినా నువ్వు పెట్టుకున్న ఆ పేరే నీకు ఈ బట్టలు ఇచ్చేలా చేసింది, కనీసం ఆ పేరుని నిలబెట్టే పనులు చేయి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శంకర్. సమంత కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సేమ్ సమంతకి ఇచ్చిన కలర్, సమంతకి ఇచ్చిన చీరే వర్షకు కూడా ఇస్తారు. వర్ష సంతోషంగా తీసి చూసుకుంటుంది. ఇంకా పూజ పూర్తవుతుంది. పూజ పూర్తయిన తర్వాత రాణికి రాధాకి పంతులు గారు దండలిచ్చి మీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరిగినా సరే ఆ తల్లి ముందు దండలు మార్చుకోండి, ఇంకా ఏ గ్రహాలు మిమ్మల్ని దూరం చేయలేవు, ఆ తల్లి మీ పెళ్లికి సాక్షిగా ఉంటుంది అని అంటాడు పంతులు గారు. మీ కాపురం కలకాలం సుఖంగా ఉంటుంది, అమ్మ కరుణ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటే రాధా రాణి దండలు మార్చుకుంటారు. అమ్మ రాణి, నువ్వు చేసిన బోనాన్ని ఒంటరిగా కొండపైనున్న అమ్మవారికి ప్రసాదంగా పెట్టి జగపతి తన మనసులో ఇలా అనుకుంటాడు, అమ్మవారు నిన్ను కరుణించిందో లేదో నాకు తెలియదు, కానీ రాణి నన్ను మాత్రం కరుణించింది. నువ్వు కొండకెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించగానే అట్నుంచి అటే పైకి వెళ్ళిపోతావు. అమ్మవారికి నువ్వు సమర్పించే ఇదే ఆఖరి బోనం, ఇదే నువ్వు నా కోసం చేసే త్యాగం అని అనుకుంటాడు మనసులో. ఇంకా రాణి మెట్లు ఎక్కుకుంటూ కొండ మీదకి వెళ్తుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో వర్ష వంటగదిలో ఏదో పని చేసుకుంటే దానికి సమంత, ఏంటి నిన్ను పని మనిషిలా ఇంటికి తీసుకొచ్చినంత మాత్రాన ఇక్కడే పని చేసుకుంటూ ఉండిపోక్కర్లేదు, పద వెళ్దాం అని సమంత అంటే ఎక్కడికి అని వర్ష అడుగుతుంది. వంశీని పిలవడానికి మనిద్దరం వెళ్తున్నాం పద అని పిలుస్తుంది. వర్ష ఆలోచిస్తుంటే ఏంటి చూస్తున్నావు పద అని వర్షం చేపట్టుకొని సమంత తీసుకెళ్తుంది.